ఏదైనా రోటి పచ్చళ్ళకి ఉండే రుచే వేరు కదండి. వేడి వేడి అన్నంలో ఒక్క బొట్టు నెయ్యి వేసుకొని ఈ రోటి పచ్చడి మెండుగా కలుపుకొని తింటే అద్భుతంగా ఉంటుంది కదా. వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్. నేను మీ మాదిరినండి. అన్నట్టు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. నా నుంచి రోజు కూడా మీకు ఇలాంటి రుచికరమైన కొత్త వంటలు, పాత వంటలు అన్నీ కూడా ఈజీగా చేసుకోవటం చూపిస్తాను. చిన్నప్పుడు నేను రోటి పచ్చళ్ళు నూరానండి. ఆ టేస్ట్ నాకు ఇప్పటికీ గుర్తుంటూ ఉంటుంది. అప్పుడప్పుడు టైం ఉన్నప్పుడల్లా ఇలా నూరుకొని తింటూ ఉంటాము. నాకెందుకో మీకు కూడా ఈ తోటకూర రోటి పచ్చడి చూపించాలనిపించింది. ఇంకెందుకు, మనం ఈ తోటకూర రోటి పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా బాండీని పెట్టుకోండి. బాండీలోకి ఒక 2 స్పూన్ల నూనెని వేడిగా చేసుకోండి. వేడి చేసుకున్న తర్వాత 1 స్పూన్ దాకా మినపగుళ్ళు కానీ పప్పు కానీ వేసుకోండి. అదే పొట్టు మినపప్పు ఉంటుంది కదా, అవైనా వేసుకొని దోరగా వేగేలాగా వేయించుకోవాలి. అన్నీ కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇలాగ వేగిన వీటిని వెంటనే ఒక కప్పులోకి తీసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఇదే నూనెలోకి ఒక 4 ఎండుమిరపకాయల్ని కూడా వేపుకుందాము. ఎండుమిరపకాయలు మరీ మాడిపోకూడదండి, దోరగా వేగితే సరిపోతుంది. ఇలా వేపుకున్న తర్వాత ఎండుమిరపకాయల్ని కూడా తీసి ఓ పక్కకి పెట్టుకుందాము. ఇప్పుడు ఇదే ఆయిల్లోకి ముందుగానే ఇక్కడ నేను ఒక పెద్ద కట్ట తోటకూరని తీసుకొని తోటకూరలో చివరిగా ఉన్న వేర్లని కట్ చేసేసేయాలండి. ఆ కట్ చేసిన తర్వాత కాడలతో కలిపి ఇలాగా సన్నగా కట్ చేసుకోండి. సన్నగా కట్ చేసుకొని 1కి 4 సార్లు తోటకూరని శుభ్రంగా కడుక్కోవాలి. ఎందుకంటే తోటకూరలో ఇసుక ఎక్కువగా ఉంటుందండి. నీట్గా శుభ్రంగా కడుక్కొని జాలి గిన్నెలో వేసి ఇదంతా కూడా నీళ్ళన్నీ ఒరిగిపోయేదాకా వేయించాలి. తర్వాత మనం నూనెలోకి ఈ తోటకూరని వేసుకోవాలి. అలాగే ఒక 2 టమోటాలని ఇలాగ చిన్న ముక్కలుగా తరిగి వేయండి. బాగా పండిన టమోటాలని వేయండి, రుచి చాలా బాగుంటుంది. తర్వాత అన్ని వైపులకి తిప్పుకుంటూ ఈ తోటకూర అంతా కూడా మగ్గేలాగా చూసుకుందాము. టమోటా తోటకూర 2 ఈక్వల్గా మగ్గిపోతే సరిపోతుంది. చాలా ఫాస్ట్గానే మగ్గిద్దండి, పెద్దగా సమయం కూడా పట్టదు. దీంట్లోకే ఒక 4 పచ్చిమిరపకాయలను కూడా వేసుకుందాము. ఇందాక ఆల్రెడీ ఒక 4 ఎండుమిరపకాయలు వేసాము. ఇప్పుడు ఒక 4 పచ్చిమిరపకాయలను వేస్తున్నాము. పచ్చిమిరపకాయలు కూడా ఈ ఆవిరికే మగ్గిపోతాయి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా మనకు అన్నీ కూడా చక్కగా మగ్గిపోయినాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ ఆకుకూర మొత్తం కూడా పూర్తిగా చల్లారేలాగా చూసుకోవాలి. మిక్సీలో అయినా కానీ రోట్లో అయినా కానీ చల్లారిన తరువాతే మనం నూరుకోవాలి. ఇలాగా చిన్న చిన్న రోళ్ళు బయట మార్కెట్లో కూడా బాగా అమ్ముతున్నారండి. నీట్గా రోల్ని శుభ్రంగా కడిగి ఒక పొడిగుడ్డతోటి శుభ్రంగా తుడవండి. తర్వాత ముందుగా మనం వేయించుకున్న మినప్పప్పు, అలాగే ఎండుమిరపకాయలు, 1 స్పూన్ దాకా కళ్ళుప్పు, 4-5 వెల్లుల్లిపాయ రబ్బలు, ఇక్కడ నేను ఒక 2-3 రెమ్మల చింతపండుని ముందుగానే నానబెట్టాను. ఇవన్నీ కూడా ముందుగా రోట్లో దంచుకుందాం. ఇవి ఆకుకూర దంచిన తర్వాత వేస్తే మెదగదండి, అందుకని ముందుగానే దంచుకోవాలి. ఇలాగ దంచేటప్పుడు అవసరమైతే కొంచెం నీళ్ళను వేసుకోండి, మరీ ఎక్కువ కాదు. ఏదైతే నేను చింతపండు నానబెట్టానో ఆ నీళ్ళని ఇది నూరుకోవటానికి వాడుకుంటున్నాను. చూడండి, మనకి రోకలి బండ మంచిదైతే నూరుకోవటం చాలా ఈజీ అయిపోతుంది. రోకలి బండ కూడా మంచి బండ ఉండాలండి, అప్పుడే మనకి నూరుకోవటం ఈజీగా ఉంటుందన్నమాట. ఇలాగా మొత్తం అంతా కూడా నూరిన తర్వాత దీంట్లోకి ముందుగా మనం మగ్గపెట్టి పక్కన పెట్టుకున్న తోటకూరను కూడా వేద్దాము. తోటకూరను కూడా వేసి ఇదంతా కూడా ఇంకొక 2-3 సార్లు దంచితే వెంటనే మెత్తగా అయిపోతుందండి. నేను చెప్పాను కదా, ఇందాక ఏదైతే చింతపండు నానబెట్టుకున్నానో ఆ నీళ్ళని మనం నూరుకోవటానికి ఉపయోగపెట్టుకోవచ్చు. దీంట్లోనే పచ్చిమిరపకాయలు, టమోటాలు కూడా ఉన్నాయి కాబట్టి కొంచెం గట్టిగా దంచితే పచ్చిమిర్చి, టమోటా 2 కూడా చక్కగా గ్రైండ్ అవుతాయి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా తోటకూర మొత్తాన్ని కూడా మనం చక్కగా నూరుకున్నాం కదా. మరీ మెత్తగా నూరితే ఏ రోటి పచ్చడి కూడా రుచిగా ఉండదండి. మొత్తం మెదిగిన తర్వాత చివరిగా ఇక్కడ నేను ఒక చిన్న ఉల్లిపాయని
పచ్చట్లోకి వేసి దంచేస్తున్నాను. ఇలా దంచటం వల్ల అక్కడక్కడ పచ్చి ఉల్లిపాయ తగులుతూ టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. మరీ మెత్తగా నూరకుండా ఉల్లిపాయ మీద ఒక దెబ్బ వేయండి. ఆ పాయలన్నీ కూడా విడిపోతాయి. అక్కడక్కడ మనకి తగులుతూ ఉంటుంది తినేటప్పుడు. చూడండి, పచ్చడి అంతా రెడీ అయిపోయింది కదా. ఈ పచ్చడి మొత్తాన్ని కూడా మనం ఒక గిన్నెలోకి తోడుకుందాము. ఇప్పుడు ఈ పచ్చళ్ళలోకి మనం పోపు వేసుకుందామండి. ఏదైనా కానీ రోటి పచ్చళ్ళలోకి నాకెందుకో పోపు వేస్తేనే ఆ పచ్చడి రుచి ఇంకా పెరుగుతుంది అనిపిస్తుంది. 2 స్పూన్ల నూనెను వేడి చేశాక ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చిశనగపప్పు వీటన్నిటిని కూడా వేసి 2 నిమిషాల పాటు దూరగా వేయించిన తర్వాత ఒక పావు స్పూను ఇంగువ, అలాగే ఒక ఎండుమిరపకాయను కూడా వేసి 2 నిమిషాల పాటు వేపుదాము. చివరగా దీంట్లోకి ఒక 2 రెమ్మల కరివేపాకును వేసి స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పోపు మొత్తాన్ని కూడా వేడిగానే పచ్చట్లోకి వేసేద్దాము. అంతేనండి, చాలా సింపుల్గా ఈజీగా మనం రోటి పచ్చడి చేసేసాం కదా. ఆదివారాలప్పుడు సాయంత్రం పూట ఇలాగ సరదాగా రోటి పచ్చడి తయారు చేసుకొని మనం పెట్టుకుంటే 2 రోజుల పాటు ఫ్రిడ్జ్లోనే పెట్టకుండా తినొచ్చు అనమాట. అంత టేస్టీగా ఉంటుంది. ఈ పచ్చడిని మనం అన్నంలోకి వేసుకుందాము. చాలా మందికి ఒక డౌట్ రావచ్చు, అక్క పచ్చడి వేయక ముందే అన్నం పెట్టావు, అలా పెట్టకూడదని. నేను ముందుగానే అన్నం కింద ఒక నలుసు పచ్చడి వేసి తర్వాత అన్నం పెట్టి దాని మీద మళ్ళీ పచ్చడి వేస్తున్నాను. నేను బాక్స్లో కూడా ఇలానే పెడతానన్నమాట, ఉత్త అన్నాన్ని పెట్టను. దీంట్లోకి ఒక్క బొట్టు నెయ్యి కూడా వేసుకోండి, అద్భుతంగా ఉంటుంది. అన్నట్టు మన వీడియోస్ అన్నీ మీకు నచ్చుతున్నాయో లేదో ఒక చిన్న కామెంట్ చేయండి. ఏమన్నా కరెక్షన్స్ చేసుకోవాలంటే మీ అభిప్రాయాల్ని కూడా చెప్పండి. నేను మీ మాట అంతా కూడా వింటూనే ఉంటాను. మీరు కామెంట్స్ చేస్తే నాకు 1000 ఏనుగుల బలం వస్తుందండి. 6 లక్షల మంది సబ్స్క్రైబర్స్ మీ అందరి ప్రోత్సాహం వల్లే వచ్చారు. ఇంకా ముందు కూడా మీరు నన్ను బ్లెస్ చేస్తూనే ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్ బాయ్.